అనగనగా ఒక గ్రామంలో రామానుజం, గోపాలం అనే ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారం చేస్తూ జీవిస్తూ ఉండేవారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. కొంతకాలానికి ఇద్దరూ చేసిన వ్యాపారంలో అధిక లాభాలొస్తాయి. అన్నయ్య, ఈ సంవత్సరం మన వ్యాపారంలో చాలా లాభాలొచ్చాయి. చూడు, ఎంత డబ్బు సంపాదించామో. సరే గోపాలం, మనం ఈ సొమ్మును సద్వినియోగం చేయాలి. ఏదైనా ఒక ఉపాయం ఆలోచించు. మనం ఉంటున్న ఇల్లు బాగా పాడైపోయింది. కొత్త ఇల్లు కొనుక్కుందాం. సరే, మరి ఆలస్యం ఎందుకు? ఒక మంచి ఇల్లు కొనుక్కుందాం. మన ఊర్లోనే ఒక మంచి ఇల్లు చూశానన్నయ్య. అది బేరం చేసి కొందాం. వారం రోజులు గడిచేలోగా మంచి ఇల్లు కొనుక్కుని ఇప్పుడుంటున్న పాత ఇల్లు ఖాళీ చేసి కొత్తింటికి మారుతారు ఆ ఇద్దరన్నదమ్ములు. అలా కొన్ని రోజులు హాయిగా కాలం గడిచిపోతుంది. యాండి, ఎవరో తలుపు కొడుతున్న శబ్దం వినిపిస్తోంది. మీరు వింటున్నారా? అవునవును, నాక్కూడా వినిపించింది. అన్నయ్య, రాత్రి నా గది తలుపులు గట్టిగా కొడుతున్న శబ్దం వినిపించింది. బయటకొచ్చి చూస్తే ఎవరూ లేరు. అవునా? మరి నాకైతే ఏం వినపడలేదే. పద పద, ఇప్పటికే ఆలస్యమైంది. అలా ఆ రోజు వ్యాపారం ముగించుకుని ఇంటికి తిరిగి వస్తారిద్దరూ. ఎప్పుడూ లేంది మన ఇంట్లో ఇంటి బయట శబ్దాలొస్తున్నాయన్నయ్యా. నాకేం వినపడడం లేదు. మరి చూద్దాంలే. ఆ తర్వాత ఎవరి గదిలోకి వారు వెళ్లి పడుకుంటారు. యాండి, వింటున్నారా? బయటనుంచి మళ్లీ శబ్దాలు రావడం మొదలుపెట్టాయి. అవునవును, నాకు వినిపిస్తున్నాయి. యాండి, ఈ ఇంట్లో దెయ్యాలున్నాయండి. నాకు భయం వేస్తుంది. అటువంటిదేమీ ఉండి ఉండదు. ఏదో ఎలక వచ్చింటుంది. భయపడకు. ఏమైంది? అంత గట్టిగా అరిచావు? మన కిటికీ దగ్గర దెయ్యం నిలబడి ఉండటం నేను కళ్ళారా చూశానండి. ఏమైంది గోపాలం? పెద్దగా అరిచినట్టు వినపడింది. ఏమైంది? నా భార్యకి కిటికీ దగ్గర దెయ్యం కనపడిందంటారయ్యా. భూతాలు లేవు, దెయ్యాలు లేవు. ఏదో పీడకలా ఏంటుంది. ప్రశాంతంగా పడుకోండి. అలా కొన్ని రోజులు వింత వింత శబ్దాలు వినపడటం, వింత ఆకారాలు కనపడటం జరుగుతూ ఉంటుంది. యాండి, నాకు ప్రతిరోజు రాత్రైతే చాలు చాలా భయం వేస్తోంది. మనం ఇల్లు ఖాళీ చేసి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోదామండి. అవును, నాక్కూడా అది అనిపిస్తోంది. కానీ అన్నయ్య నేను విడివిడిగా ఉండటం జరగదు. నేను అన్నయ్యకి చెప్పి చూస్తాను, ఏమంటాడో మరి. అన్నయ్య, నాకు ప్రతిరోజూ ఏవో వింత వింత శబ్దాలు, ఎవరో మన ఇంట్లో ఉంటున్నట్టు అనిపిస్తోంది. ఎందుకో మన ఇంట్లో దెయ్యాలున్నాయేమో అనిపిస్తోందన్నయ్య. నా భార్య కూడా చాలా భయపడుతోంది. మనం ఇల్లు ఖాళీ చేసి మన పాతింట్లోకి వెళ్ళిపోదాం అన్నయ్య. దెయ్యాల్లేవు, భూతాల్లేవు. ఎందుకు భయపడుతున్నారు? నాకైతే ఏం వినపట్లేదు. మీరు అనవసరంగా భయపడుతున్నారు. అయినా ఇంత కష్టపడి కొనుక్కుని ఇల్లు విడిచిపెట్టి వెళ్ళడం నాకిష్టం లేదు. నీకంతగా భయం వేస్తే నువ్వు వెళ్ళు. నేను మాత్రం ఈ ఇల్లు వదిలి రాను. సరే అన్నయ్య, నేను పాతింటికి వెళ్ళిపోతాను. నాకిక్కడ ప్రశాంతంగా నిద్ర కూడా పట్టడం లేదు.
నేను ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదు. ఇక నీ ఇష్టం. ఇదిగో ఈ 1000 వరహాలు తీసుకుని మన పాతింటికి వెళ్ళు. ఇక ఈ ఇంట్లోనే నేను ఉండాలని నిర్ణయించుకున్నాను. సరే అన్నయ్యా. ఎందుకంటే పాతిల్లు ఎలాగో ఇచ్చారుగా, మళ్ళీ 1000 వరహాలు మీ తమ్ముడికిచ్చి పంపించారు. 1000 వరహాలు ఇవ్వడం మనకి నష్టం కదూ. నేనేమైనా పిచ్చివాడిని అనుకున్నావా 1000 వరహాలు ఇవ్వడానికి? నువ్వు 4 రోజుల క్రితం మీ ఊరెళ్ళినప్పుడు నేను బయట నుంచునుండగా ఓ సాధుబాబా వచ్చి, మీ ఇంటి ఆగ్నేయమూల ధనం ఉంది, ఆగ్నేయమూల ధనం ఉంది అని చెప్పాడు. మన ఇంటి ఆగ్నేయమూల తమ్ముడు ఉంటున్నాడు, వాడుండగా ఎలా తవ్వగలం? అందుకే వాడిని దెయ్యం ఉందని నమ్మించి ఈ ఇంటి నుంచి తనంతట తానే వెళ్ళిపోయేలా చేశాను. ఇప్పుడు ఆ ధనం అంతా మన సొంతం అవుతుంది. ఆ 1000 వరహాలు పోతే ఏమైంది? అబ్బా, చాలా మంచి పని చేశారు. ఇక ఆ ధనమంతా మనం ఒక్కరి సొంతం. పద పద, తొందరగా వెళ్ళక్కడ తవ్వాలి. పదండి పదండి. ఏదో ఇనపెట్టి తగిలిన శబ్దం వస్తోందండి, త్వరగా తవ్వండి. అదిగో ఆ సాధుబాబా చెప్పినట్టే ఉంది. త్వరగా పైకి దిద్దాం, సాయం పట్టు. ఇందులో ధనం ఉండాలి కదా. నువ్వున్నావేంటి? ఆ సాధుబాబా మాకు ఆగ్నేయంలో ధనం ఉందని చెప్పాడు. నా పేరే ధనం. చాలా కాలం క్రితం నన్ను ఈ ఇనుప పెట్టెలో బంధించి ఇక్కడే పాతి పెట్టారు. ఇప్పుడు నువ్వు నన్ను బయటికి తీశావు. చాలా రోజులైంది నేను తిని. నాకు చాలా బాగా ఆకలిగా ఉంది. నేను మీ ఇద్దరిని తినేస్తా. అయ్యో, మమ్మల్ని తినద్దు. మేమే కదా నిన్ను ఈ పెట్టెలోంచి విడిపించింది. మమ్మల్ని వదిలేయి దయచేసి. నీకు ఆకలి తీరేటట్టు ఏదైనా వండి పెడతాం. ఆ రోజు నుంచి ఆ ధనానికి సేవ చేసుకుంటూ అదే ఇంట్లో భయపడుతూ ఉంటున్నారు రామానుజం, అతని భార్య.